విశ్లేషకులు గౌరీశంకర్ గారు గుడ్ ఈవినింగ్. శ్రీనివాస్ గారు మీ అభిప్రాయం ఏంటి? ఎందుకంటే మీరు కూడా ఒక కేసులో బహుశా 15 సంవత్సరాలు కొట్లాడినట్టుంది. ద్వంద్వ సభ్యత్వం అనే విషయంలో మీరు కూడా అటు సుప్రీంకోర్టు నుంచి హైకోర్టు దాకా బాగా, కాబట్టి దీంట్లో కూడా ఏదో అంటారు కదా, కొత్త డాక్టర్ కన్నా పాత పేషెంట్ లాగా మీకు కూడా అనుభవం కోర్టుల మీద వాటి మీద వచ్చి ఉండొచ్చు. వచ్చింది అందులో ఏమాత్రం ఉండడం లేదు. కోర్టు ప్రొసీడింగ్స్ పైన ఒక అవగాహన వచ్చింది. కోర్టులో నడిచేటువంటి కేసు విచారణలు, వాయిదాలు, స్టేలు, కొనసాగింపులు, మధ్యంతర ఉత్తర్వులు ఇవన్నీ కూడా చదువుకోకుండా ఆ కేసు పైన ప్రతినిత్యము ఆ కేసులో గెలవాలని తప్పడంతోని అడ్వకేట్ల మధ్యలో కూర్చున్నప్పుడు కానీ, కోర్టు హాల్లో కూర్చున్నప్పుడు కానీ నాకు తెలిసి వచ్చినటువంటి అంశాలు అనేక మంది కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ నాకు వచ్చిన స్వీయ అనుభవంలో అతను భారతదేశ పౌరుడు కాదని, అతను జర్మనీ పాస్పోర్ట్ ప్రయాణం చేస్తున్నాడు, అతను ఓసే కార్డు ప్రయాణం చేస్తున్నాడు అని చెప్పని మనం 15 సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి తీర్పుకు సంబంధించినటువంటిది తేలినప్పటికీ 14 సంవత్సరాల క్రితమే అతను జర్మనీ పాస్పోర్ట్ పై ట్రావెల్ చేస్తున్న తేలినప్పటికీ కూడా 15 సంవత్సరాల తర్వాత తీర్పు రావడం జరిగింది. అంటే ఇందులో ఉన్నటువంటి వెసులుబాటును అతను తనకు అనువుగా మలుచుకోవడం వల్ల ఇంత దూరం వచ్చిందేమో అనేటువంటిది నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం. న్యాయ వ్యవస్థ మీద మనం గౌరవం ఉంచాలి. న్యాయ వ్యవస్థ కూడా ఎన్నడూ కూడా మనం తప్పుపట్టకుండా నిజం నిలకడగా తెలుస్తుంది. ఈ రోజు కాకపోతే రేపైనా నాకు న్యాయం జరుగుతుంది చెప్పి అనేక సందర్భంలో చెప్తూ ముందుకు పోయిన పరిస్థితిని అంతా కూడా గమనించారు. ఇక్కడ నాకున్నటువంటి స్వీయ అనుభవంలో చట్టాల్లోనే మార్పు జరగాలని, చట్టాల్లోనే మార్పు రావాలని, మనము ఎన్నికల పిటిషన్ ఉదాహరణకు సుప్రీంకోర్టు మార్గదర్శకాలలో 6 మాసాలు తేల్చాలని ఉంది. కానీ ఆ చట్టంలోనే ఎన్నికల పిటిషన్ అనేది గెలుపొందిన వ్యక్తి సజావుగా గెలవలేడు అని చెప్పి రెండో వ్యక్తి, మూడో స్థానంలో వ్యక్తి వహిస్తే 6 మాసాల్లో కేసు డిస్పోజల్ కావాలి. తర్వాత అతనికి ఒకవేళ డివిజన్ బెంచ్ కి సుప్రీంకోర్టుకు పోయే అవకాశం ఉంటే మరో 3 ఏళ్ళు. ఎందుకంటే 5 సంవత్సరాల కాల పరిమితి కోసమే ఎంపీగా ఎన్నికల సందర్భంలో జడ్పీటీసీ కావచ్చు, ఎంపీటీసీ కావచ్చు, సర్పంచ్ కావచ్చు. ప్రజా జీవితంలో క్రిమినల్స్ ఉండకూడదని చెప్పి ఈ రోజు అయితే 48% ఉన్నారని చెప్తున్న క్రమంలో 250 మంది ఎంపీలు గెలిచి ఉన్నారు. అందులో దోషులుగా కూడా 27 మంది ఉన్నారని చెప్పండి. వీటన్నిటిపైన ఒకవేళ చట్టంలోనే మార్పు తీసుకొని వచ్చి వైట్ కాలర్ గా ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రజా జీవితంలో ఉండేటువంటి వారు, ఎలాంటి కలంకం లేని జీవితం నుంచి వచ్చిన వారు ప్రజా జీవితంలో ఉండాలి. ప్రజా జీవితంలో ఉండేటువంటి వాళ్ళు రోల్ మోడల్గా ఉండాలి, లేకపోతే ఇతరులకు ఆదర్శవంతులుగా ఉండాలి అనేటువంటిది ఒకవేళ ఆలోచన నిజమైతే, చట్టంలోనే మార్పులు తీసుకొచ్చినట్టయితే ప్రతి ఒక్కరు భయపడతారు. నా కాడిచి మొదలుకుంటే నరసగౌడ్ గారు కానీ ఇంక ఎవరున్నా కానీ చట్టంలో ఈ విధులు కాబట్టి నేను సక్రమంగా ఉండిపోవాలని చెప్పి. అయితే ఇక్కడ ఇంకొక కూడా ప్రమాదం ఏముందంటే, చట్టసభలో ఎంపిక కావడానికి ప్రయత్నించే వారి పైన ఇది కూడా చర్చ జరిగింది. అలాంటి వ్యక్తిగతంగా కావాలని అతను కాంపిటేటివ్ గా వస్తుండని చెప్పండి, లేకపోతే అతను నాకు ఆల్టర్నేట్ గా నాయకుడు అని చెప్పనేటువంటి ఆలోచనతోటి అప్పటికే పౌరులు ఉన్న వాళ్ళు కూడా అనవసరంగా కూడా కేసులు పెట్టించి వారిపై ఇబ్బందికరమైన వాతావరణం కూడా సృష్టించడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి వీటన్నిటి కూడా అంతిమంగా భవిష్యత్తులో ప్రజా జీవితంలోకి వచ్చి ఇప్పుడు జైల్లో ఉండి కూడా నామినేషన్ వేయచ్చు అని చెప్పి మన చట్టం చెబుతుంది. దోషి అని తేలేంత వరకు, దోషి తేలిన తర్వాత కూడా 6 సంవత్సరాల ఏదో మనం బహిష్కరణ వేటు వేస్తున్నాం. ఇలా కాకుండా చట్టాలలో మన భారతదేశ న్యాయ వ్యవస్థలో మార్పులు తీసుకోవడం కోసం ప్రయత్నం చేసి కట్ ఆఫ్ డేట్ పెట్టి, పాత ఉన్నవాటి మనం చేయలేము, ఇక ముందు ఈ విధంగా పోతే బాగుంటుంది అనేది, ఒకవేళ అనవసరం కేసులు పెడితే ఏ విధంగా వారికి రక్షణ కల్పించాలి చట్టంలో. ఎందుకంటే అధికారులు ఉన్న వాళ్ళు ఇప్పుడు ఈ మధ్య మనం చూస్తున్నాం, ఈడీ కానీ సిబిఐ లాంటి వాటిని ప్రశ్నించే గొంతులు అణచివేస్తున్నారు చెప్పని. అదేవిధంగా రాష్ట్రంలో అధికారులు వాళ్ళు కూడా మేము ప్రశ్నిస్తున్నాం, మా మీద కావాలని కేసులు పెడుతున్నారు, సిఐడి కేసులు పెడుతున్నారు చెప్పని చర్చ జరుగుతుంది. వీటన్నిటి కూడా భవిష్యత్తులో ఇలాంటి ఇబ్బంది తలెత్తుకుంటూ ఉండాలని నాకు తెలిసినట్టు చట్టాల్లోనే మార్పులు జరగాల్సిన అవసరం ఉంది. తద్వారా పోటీ చేసే అభ్యర్థుల గుండెల్లో కూడా ఒకవేళ తప్పు దాచిపెట్టి నేను ఎన్నికల్లో గెలుపొందిన 6 మాసాలకు 9 మాసాలకు లేదు, కనీసం సంవత్సరం లోపల పావువంతు భాగం 5 భాగాలకు చేస్తే 5 సంవత్సరాలు సంవత్సరం లోపల ఏదోటి తేలిపోతే ఇంకొకరు కూడా తప్పనిసరిగా భయపడి రావడానికి అవకాశం, తప్పు చేయడానికి అవకాశం ఉండకుండా స్కోప్ ఉంటుంది అనేది నా భావన. అలాంటప్పుడు ఏం చేయాలి, చట్టాల్లోనే ఒకవేళ ఎన్నికల్లో ఎవరైనా తప్పు చేసి పొరపాటు చేసి ఎన్నికల్లో గెలుపొందిన వ్యక్తికి 6 మాసాలు హైకోర్టు లోపల, మిగతా 6 మాసాలు సుప్రీంకోర్టుకు వెళ్ళినా ఆ సుప్రీంకోర్టు లోపలనే తేల్చాలని తీసుకొచ్చినట్టయితే ఇలాంటి వాళ్ళు సభకు రాకుండడానికి అవకాశం ఉంటుంది అనేది నా వ్యక్తిగత అభిప్రాయం. ఎందుకంటే ఇంతకుముందు ఇప్పుడు అతను జర్మనీ సిటిజన్ చెప్పిన, కానీ ఇప్పటికీ అతను ఇంచుమించు 4 మార్లు 2009లో గెలిచిండు, 10లో గెలిచిండు, 14లో, 18లో. ఈ రోజు ఆయన పౌరుడు కాదన్నప్పుడు 4 కూడా ఎమ్మెల్యే కాదనేది కూడా తేలిపోతుంది. కానీ ఎప్పటికీ 14 సంవత్సరాల తర్వాత 15 సంవత్సరాలు ఈ విధంగా కాకుండా
ఒక సంవత్సర కాల పరిమితి. దీనికి చట్టంలో మార్పు తీసుకోవడానికి అవకాశం ఉంది మన దేశ చట్టసభలోనే. సవరణ ద్వారా ఎవరైనా ప్రజా జీవితంలోకి వస్తా, మళ్ళీ మీ దగ్గరికి వస్తా. ఒక్క నిమిషమే, తప్పని తేలినటువంటి సందర్భంలో హైకోర్టు పైకోర్టు